హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుకి ఈ సంవత్సరం డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే తెలుగు కంటెంట్ అండి. అది 6th క్లాస్కి సంబంధించి తెలుగు టెక్స్ట్ బుక్ చెప్పడం జరుగుతుంది లెసన్ వైజ్. నేను ఆల్రెడీ 2 వీడియోలు పోస్ట్ చేశాను దీనికి సంబంధించి. 6th క్లాస్లో ఉన్న లెసన్ వైజ్ చెప్తున్నాను. ఒకరోజు పెద్ద లెసన్ అయితే ఒకే లెసన్ అవుతుంది ఒక రోజుకి. లేదంటే చిన్న లెసన్స్ అయితే రెండు రెండు చెప్పడం జరుగుతుందండి ఒక వీడియోకి. దీనికి ముందు నేను థర్డ్ తెలుగు టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేశాను. 4th తెలుగు టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేశాను. 5th కూడా కంప్లీట్ చేశానండి తెలుగు టెక్స్ట్ బుక్. 6th స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఈ రోజుకి 3 డేస్ అవుతుంది. 3 వీడియోస్ అయ్యాయి. నేను కొన్ని వీడియోస్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. అలాగే రేపు కూడా మనకి 6th క్లాస్కి సంబంధించి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే 6th క్లాస్లో కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కొంచెం టైం పడుతుంది. 6th అయ్యాక 7th, తర్వాత 8th, 9th అలా చెప్పడం జరుగుతుందండి బిట్స్ అనేవి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బిట్స్ వైజ్ చెప్తాను, అలాగే మళ్ళీ మామూలుగా టాపిక్ వైజ్ కూడా చెప్తూ ఉంటానండి. ఈరోజు ఏంటంటే నేను ఆల్రెడీ కొన్ని లెసన్స్ ముందు చెప్పాను 6th క్లాస్కి సంబంధించి. ఈరోజు ఒక లెసన్ అండి. ఈ లెసన్ పేరు ఏంటంటే సమయస్ఫూర్తి అండి. సరిగ్గా కనిపించలేదు ఇది. ఈ లెసన్ పేరు సమయస్ఫూర్తి. దీనికి సంబంధించి ఇతివృత్తం ఏంటంటే సమయస్ఫూర్తి. ఇతివృత్తం ఏంటి? లెసన్ కూడా సమయస్ఫూర్తి, ఇతివృత్తం కూడా మనకి ఇక్కడ సమయస్ఫూర్తి వచ్చిందండి. ప్రక్రియ ఏంటంటే కథ అండి. ప్రక్రియ ఏంటి వచ్చింది మనకి ఇక్కడ? కథ. లెసన్ పేరు సమయస్ఫూర్తి, ఇతివృత్తం కూడా సమయస్ఫూర్తి, ప్రక్రియ మాత్రం కథ అండి. నెక్స్ట్ చూడండి, కందుకూరి వీరేశలింగం ఎవరు రాశారు సమయస్ఫూర్తి అనే లెసన్ ఎవరు రాశారంటే కందుకూరి వీరేశలింగం. వీరి యొక్క కాలం ఏంటంటే 16/4/1848 నుంచి 27/5/1919 వరకు కందుకూరి వీరేశలింగం గారి యొక్క కాలం. నెక్స్ట్, కందుకూరి వీరేశలింగం గారు రాజమండ్రిలో జన్మించారండి. కందుకూరి వీరేశలింగం గారు ఎక్కడ జన్మించారండి? రాజమండ్రిలో జన్మించారు. వాళ్ళు జన్మించే ప్లేస్ కూడా అడగడం జరుగుతుందండి ఒక్కొక్కసారి బిట్స్ కూడా. నెక్స్ట్, రాజశేఖర చరిత్ర, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, అశ్వ సంజీవని, సతీహిత బోధిని, ఆంధ్రకవుల చరిత్ర మొదలైనవి వీరి యొక్క రచనలు అండి. ఇవన్నీ కూడా రచనలు. ఏంటి? రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, అశ్వ సంజీవని, సతీహిత బోధిని, ఆంధ్రకవుల చరిత్ర ఇవన్నీ కూడా కందుకూరి వీరేశలింగం గారి యొక్క రచనలు. నెక్స్ట్, వీరి సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికులు, విద్యావేత్త. ఇతను ఏంటండి? సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికులు అండ్ విద్యావేత్త వీరు. ఇతనికి గద్ది తిక్కనని బిరుదు కూడా ఇవ్వడం జరిగిందండి. ఇతనికి గద్ది తిక్కనని బిరుదు కూడా ఇచ్చారు. చూడండి, సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికులు, విద్యావేత్త కందుకూరి వీరేశలింగం. ఇతని గద్ది తిక్కనని కూడా బిరుదు ఉందండి ఇతనికి. నెక్స్ట్, సమయస్ఫూర్తి పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం అనుసరించిన పంచతంత్ర కథల్లోని విగ్రహం అనే భాగంలోనిది ఈ కథ అనమాట. ఈ సమయస్ఫూర్తి అనే లెసన్ ఎందులోనిది? కందుకూరి వీరేశలింగం అనువదించింది పంచతంత్ర కథలోని విగ్రహం ఏంటండి? విగ్రహం అనే భాగంలోని ఈ కథ అండి. నెక్స్ట్, పంచవటం అంటే ఏంటండి? పంచవటం అంటే 5 చెట్ల సమూహం అనే ప్రాంతం. పంచవటం అంటే ఏంటండి? ఇది ఇస్తుంటాడు చూడండి. పంచవటం అంటే 5 చెట్ల సమూహం అనే ప్రాంతం. పంచవటం అంటే 5 చెట్ల సమూహం అనే ప్రాంతం అండి. నెక్స్ట్, ఒక మర్రి చెట్టు త్వరలో రోమసుడు అనే పిల్లి నివసిస్తుండేది. మర్రి చెట్టు త్వరలో ఏం నివసిస్తుందండి? రోమసుడు. ఆ చెట్టు కింద కన్నంలో ఫలితుడు అనే ఎలుక కాపురం ఉంటుంది. ఫలితుడు అంటే చుట్టూ వలపన్నాడు. అంటే చూడండి, ఫలితుడు చెట్టు చుట్టూ ఏంటి? వలపన్నాడు. ఎవరండి? చెట్టు చుట్టూ ఫలితుడు ఏం చేశాడు? చెట్టు చుట్టూ వలపన్నాడు. రోమశకుడు వలలో చిక్కుకున్నాడు. రోమశకుడు అంటే ఎవరు ఇక్కడ మనకి వస్తారు? పిల్లి. ఆ సమయంలో చంద్రకుడు అనే గుడ్లగూబ ఎలుకను చూసింది. చంద్రకుడు చూడండి, ఈ పేర్లు మనల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇలాంటివి మనకి ఎక్కువ ఇస్తుంటాడు చూడండి. రోమసుడు అంటే పిల్లి అండి, అలాగే పులితుడు అంటే ఎలుక, అలాగే ఫలితుడు అంటే చెట్టు చుట్టూ వల పన్నాడు అంటే వేటగాడు.
నెక్స్ట్ రోమసుడు వలలో చిక్కుకున్నాడు. రోమసుడు అంటే ఇక్కడ మనకి ఎవరు? పిల్లి. అలాగే చంద్రకుడు అని గొడ్లగోప ఏం పేరు అంటే చంద్రకుడు. ఎలుకను చూసింది. ఇక్కడ చూడండి, ఇవి మనకి ఇది ఒక లెసన్కి సంబంధించి ఇదంతా ఒక మ్యాటర్ అండి. ఇది ఇది ఈ టాపిక్ అంతా లెసన్లో ఉంది, సమయస్ఫూర్తి అని లెసన్లో ఉంది. ఇక్కడ సంధి చూడండి, పిల్లలందరూ మైదానంలో ఆడుతున్నారు. పిల్లలందరూ మైదానంలోని ఆడుతున్నారు. ఇక్కడ మనం చూడండి, పిల్లలందరూ మైదానంలో ఆడుతున్నారు. పై వాక్యంలో పిల్లలందరూ అనే పదం పిల్లలు ప్లస్ అందరూ అనే రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది. దీన్ని సంధి అంటాము. చూడు, పిల్లలు ప్లస్ అందరూ కాబట్టి అదేటైంది? పిల్లలందరూ. రెండు పదాలు కలుస్తున్నాయి కాబట్టి మనం దీన్ని ఏమంటామండి? సంధి అని అంటాము. ఏమంటామండి? సంధి అని అంటాము. నెక్స్ట్ చూడండి, పిల్లలు అన్న పదం చివర ఊ ఉంది. పిల్లలు చూడండి, పిల్లలు చివర పదం ఏ శబ్దం వస్తుంది మనకి? ఊ. అందరూ అన్న పదం మొదట ఆ వస్తుంది. చూడండి, పిల్లలు అనే పదం చివర ఊ వస్తుంది ప్లస్ అందరూ కదా మొదటి అక్షరం ఏంటి? ఆ. రెండు పదాలు కలిసినప్పుడు ఊ ఆ అన్న రెండు అచ్చులకు బదులు ఆ ఒక్కటే వచ్చింది. చూడండి, ఇక్కడ మనకు చూడండి, అందరూ అన్న పదం మొదట ఆ ఉంది. రెండవ పదాలు కలిసినప్పుడు చూడండి, ఊ ప్లస్ ఆ అన్న రెండు అచ్చులకు బదులు ఒక ఆ మాత్రమే ఉంది. ఊ ఆ లేదు, ఒక ఆ మాత్రమే వచ్చింది. అలాంటి మార్పులను సంధి అంటాం. అంటే రెండు అక్షరాలు పోయి మనకు ఒకే అక్షరం వచ్చింది. ఇక్కడ రెండు అచ్చులు వచ్చాయి చూడండి, నువ్వు ఒకటి ఆ ఒకటి, రెండు అచ్చులు. ఆ రెండు అచ్చులు ఏమయ్యి కలిసేటప్పుడుగా రెండు పదాలు కలిసేటప్పటికి ఒక అచ్చు మాత్రం అంటే ఆ మాత్రం వచ్చింది. ఇలాంటి వాటిని సందులు అని అంటాం. ఏంటంటారు? సంధిలు అంటారు. సంధి జరిగే సమయంలో మొదటి పదం చివర అచ్చిపోతుంది. చూడండి, మొదటి పదం చివర అచ్చిపోతుంది అనమాట. మొదటి పదం చివర అచ్చిపోతుంది. రెండు పదంలో మొదటి అచ్చు మిగులుతుంది. చూడండి, ఇది రెండు తెలుగు పదాల మధ్య జరిగే ఈ సందులను తెలుగు సందులు అంటారు. రెండు తెలుగు పదాల మధ్య జరిగే ఈ సందులను తెలుగు సందులు అంటారు. ఉదాహరణ, రాముడు ప్లస్ అతడు, రాముడు అతడు, రాముడు. ఊ వచ్చింది చూడండి మనకి ఇక్కడ ఆ వచ్చింది మొదటిది. అప్పుడు ఊ ఆ అచ్చులు రెండు కానీ కలిసేటప్పుడు ఏమైంది? ఊ అనేది పోయింది. రాముడు అతడు మనకి ఆ అని మాత్రమే వచ్చింది. ఇందులో చూడండి, ముందు మనం చెప్పేసాను చూడండి, ఇందులో రాముడు మొదటి పదం, అతడు రెండవ పదం. మొదటి పదమైన రాముడిలో చివర కారం పోయి రెండవ పదం ఆకారం మిగిలింది. చూడండి, మళ్ళీ ఇక్కడ వాడెక్కడ, వాడు ప్లస్ ఎక్కడ ఊ ఏ. మనమందరం, మనము ప్లస్ అందరం, మనము ఊ వచ్చింది, ఇక్కడ ఆ వచ్చింది. ఎవరిక్కడ, ఎవరు ప్లస్ ఇక్కడ ఎవరిక్కడ ఉన్నాయి కదండి. ఇవన్నీ వ్యాకరణంగా ఉత్వసంధి రాని సందర్భాలు ప్రథమేతర విభక్తి శత్రర్థక సువర్ణములందున ఉపకారమునకు సంధి వైకల్పికంగా వస్తుందన్నమాట. ఇవన్నీ సంధులకు సంబంధించి చూడండి. దీనికి సంబంధించి మన బిట్స్ కొన్ని ఇచ్చారండి, అవి మనం చెప్పుకుందాం. ఈ సమయస్ఫూర్తికి సంబంధించి బిట్స్ కొన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఆ బిట్స్ అనేది మనం చెప్పుకుందామండి. ఫస్ట్ మనం చూసుకుంటే చూడండి, సమయస్ఫూర్తి పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందింది. సమయస్ఫూర్తి అనే పాఠం ఈ ప్రక్రియకు చెందింది. ఏంటి? కథ, నవలలు, పద్యం, వ్యాసం అని ఇచ్చారు. అందులో మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. సమయస్ఫూర్తి పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందింది. ఏ ప్రక్రియకు చెందింది? కథకు సంబంధించిందండి సమయస్ఫూర్తి. నెక్స్ట్, కందుకూరి వీరేశలింగ రచన కానిది అన్నాడు. మనకి కొన్ని రచనలు ఇచ్చారు కందుకూరు, మనం ముందు చదువుకున్నాం కదండి. అందులో కానిది ఉంది. ఏటది? రాజశేఖర చరిత్రము, సతీహిత బోధిని, ఆంధ్ర కవుల చరిత్ర, గబ్బిలం. ఇందులో ఏది కందుకూరి వీరేశలింగం రచన కానిదని అన్నారండి? మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, గబ్బిలం. గబ్బిలం అనేది మనకి ఇక్కడ కందుకూరి వీరేశలింగం రచన కానిది. మిగతావన్నీ రాజశేఖర చరిత్రము, సతీహిత బోధిని, ఆంధ్ర కవుల చరిత్ర, ఇవన్నీ కూడా కందుకూరి వీరేశలింగం గారి రచనలు. ఈ గబ్బిలం అనేది కందుకూరి వీరేశలింగం గారి రచన కాదండి. నెక్స్ట్ మనం చూసుకుంటే, గజ్జి తిక్కనగా బిరుదు పొందిన కవి ఎవరు? గజ్జి తిక్కనగా బిరుదు పొందిన కవి ఎవరు అనుకుంటున్నారండి? వీరేశలింగమా,
జాసువా, గురజాడ, రామ్మోహన్ రాయ్ ఎవరండి మనకి ఇక్కడ వీరేశలింగం గారినే మనం గజ్జి తిక్కనగా బిరుదు ఇవ్వడం జరిగింది మన వాళ్ళు. నెక్స్ట్ మనం చూసుకుంటే సమయస్ఫూర్తి పాఠముల పిల్లి పేరు ఏంటి? సమయస్ఫూర్తి పాఠముల పిల్లి పేరు చూడండి ఎలా ఇస్తున్నాడు బిట్స్. అందుకని మనం లెసన్ కూడా చదవాలి. లెసన్ వెనుక బిట్స్ వాళ్ళు గ్రామర్ పార్ట్ ఒకటే చదివిస్తే అవ్వదండి. లెసన్లు కూడా చదవాలి. అందుకనే నేను లెసన్ వైజ్ చెప్తున్నాను. లెసన్ అందులో కొంచెం టాపిక్ వస్తుంది, ఏది ఇంపార్టెంట్ అవి మాత్రం పెట్టడం జరిగింది ఇందులో. అందువల్ల మనం లెసన్ కూడా చదవాలి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి సమయస్ఫూర్తి పాఠంలో పిల్లి పేరు ఏంటి? చంద్రుకుడా, చంద్రకుడా, ఫలితుడా, హిరణ్యకుడా, రోమసుడా ఎవరు? సమయస్ఫూర్తి పాఠంలో పిల్లి పేరు ఏంటి? మనకి ఇక్కడ ఆప్షను 4 అండి. రోమసుడు. పిల్లి పేరు ఏం పేరమ్మా? రోమసుడు. సమయస్ఫూర్తి పాఠంలో పిల్లి పేరు రోమసుడు. నెక్స్ట్ పంచవటం అంటే ఏంటి? పంచవటం అంటే ఏమిటి? 5 చెట్ల సమూహమా, 5 నదుల సమూహమా, 5 ప్రాంతాల మధ్య ప్రాంతమా, 5 జంతువులు నివసించే ప్రాంతమా? ఏంటి పంచవటం అంటే? ఆప్షన్ 1 అండి. 5 చెట్ల సమూహం అండి. పంచవటం అంటే ఏంటంటే మనకి ఇక్కడ 5 చెట్ల సమూహం. ఇలాంటివి ఇస్తుంటాడు ఎక్కువ మనకి. పంచతంత్ర కథను మొదట సంస్కృత భాషలో రచించినది ఎవరు? పంచతంత్ర కథను సంస్కృతంలో రచించింది ఎవరు? మొట్టమొదట అని అడగాలి. వీరేశలింగమా, నారాయణ పండితుడు, విష్ణు శర్మ, రామ్మోహన్ రాయ్ ఎవరు అని అడుగుతున్నారండి. నలుగురిలో మనకి ఇక్కడ ఆప్షను 3 అండి. విష్ణు శర్మ. ఎవరండి? విష్ణు శర్మ. పంచతంత్ర కథలు మొదట సంస్కృత భాషలో రచించింది ఎవరంటే విష్ణు శర్మ అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 7వది పంచతంత్రాన్ని తెలుగులోకి నీతి చంద్రిక అనే పేరుతో అనువదించింది ఎవరు? నీతి చంద్రిక అనే పేరుతో అనువదించింది ఎవరని అడుగుతున్నారు. పంచతంత్రాన్ని తెలుగులో నీతి చంద్రిక అనే పేరుతో అనువదించింది ఎవరు? చిన్నయచూరి, విష్ణు శర్మ, వీరేశలింగం, నారాయణ పండితుడు ఎవరని అడుగుతున్నారండి. నలుగురిలో మనకు ఆప్షన్ 1 అండి. చిన్నయచూరి. పంచతంత్రాన్ని తెలుగులో నీతి చంద్రిక అనే పేరుతో అనువదించింది ఎవరండి? చిన్నయచూరి అండి. నెక్స్ట్ ఆంధ్ర కవుల చరిత్ర అనే కావ్యాన్ని రచించింది ఎవరు? ఆంధ్ర కవుల చరిత్ర అనే కావ్యాన్ని రచించింది ఎవరు? జాషువా, వీరేశలింగం, దాశరథి, గడియారం వెంకటశేష శాస్త్రి ఎవరని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. వీరేశలింగం. ఆంధ్ర కవుల చరిత్ర అనే కావ్యాన్ని రచించింది ఎవరండి? వీరేశలింగం గారు. నెక్స్ట్ మనం 9వది చూసుకుంటే మిత్రమా బయటికి రా, మరో ఉద్దేశం లేదు, నన్ను నమ్ము, కలిసిమెలిసి బతుకుదాం, ఆనందంగా ఉందాం అని రోమసుడు ఎవరిని ఉద్దేశించి అన్నాడు? ఇది కూడా లెసన్ మధ్యలో చూడండి. ఎవరితో అన్నారని కూడా అడగడం జరుగుతుంది. అందుకని మన లెసన్ బాగా చదవాలండి. మిత్రమా బయటికి రా, మరో ఉద్దేశం లేదు, నన్ను నమ్ము, కలిసిమెలిసి బతుకుదాం, ఆనందంగా ఉందాం అని రోమసుకుడు ఎవరిని ఉద్దేశించి అన్నాడండి? ఫలితుని, చంద్రకుడిని, నెక్స్ట్ కిరాతుడిని, నెక్స్ట్ కుక్కలని ఎవరిని అన్నారని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఫలితుడిని ఇతను ఎవరన్నారు? రోమసుడు అన్నారనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే 10వది ఆహారం వికృతి పదం ఏది? ఆహారము వికృతి పదం ఏది? పానం, దమ్మం, ఓగిరం, పానకం. ఆహారం అంటే ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ఓగిరం. ఆహారం అనే పదానికి వికృతి పదం ఏంటంటే ఓగిరం అండి. ఆహారం అనే పదానికి వికృతి పదం ఏంటంటే ఓగిరం. నెక్స్ట్ సంతోషం అనే పదానికి వికృతి పదం ఏంటి? సంతోషం అనే పదానికి వికృతి ఏంటి? సంతసం, సత్తే, సంగసం, సంతాసం. ఏటొస్తుంది? సంతోషం అనే పదానికి వికృతి ఏంటి అంటే మనకు ఆప్షన్ 1 అండి. సంతసం. సంతోషం అనే పదానికి వికృతి పదం ఏంటండి? సంతసం. నెక్స్ట్ మహనీయులందరూ ఇందులో సంధి కార్యం జరిగిన రూపం ఏంటి? మహనీయులందరూ సంధి కార్యం జరిగిన రూపం ఏంటి? 1వది మహా ప్లస్ నీయులందరూ, మహనీయులు ప్లస్ ఎందరో, మహా ప్లస్ నీయులందరూ, మహనీయులందరూ ప్లస్ ఓ. ఏంటి ఇక్కడ మనకి సంధి కరెక్ట్గా జరిగిందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. మహనీయులు ప్లస్ ఎందరో, మహనీయులు ఎందరో, మహనీయులు ప్లస్ ఎందరో, మహనీయులు ఎందరో అనమాట. మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ కింది వాటిలో విశేషణాన్ని గుర్తించండి.
కింది వాటిలో విశేషణం ఏంటని అడుగుతున్నాడండి. చదివాను, ఆమె, ఎర్రని, వనజ. ఇందులో విశేషణం ఏంటి? మనకు ఆప్షన్ 1 అనేది విశేషణం ఉంది. ఎర్రని. ఇక్కడ మనకి ఎర్రని అనేది విశేషణం. చదివాను అనేది క్రియ, ఆమె అనేది సర్వనామం, వనజ అనేది నామం. కాబట్టి మనకి విశేషణం ఏంటండి? ఎర్రని. నెక్స్ట్ మనం చూసుకుంటే 14ది నామవాచకానికి బదులుగా వాడేది ఏంటి? నామవాచకానికి బదులుగా వాడేది ఏంటి? క్రియ, విశేషణం, సర్వనామం, అవయవం. ఏంటి నామవాచకానికి బదులుగా వాడేదాన్ని ఏమంటామండి? మనం సర్వనామం అని అంటాం. మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఆ నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం. నెక్స్ట్ లింగ వచన విభక్తులు లేనిది ఏంటి? లింగ వచన విభక్తులు లేనిది ఏంటని అడుగుతున్నారండి. నామవాచకం, సర్వనామం, క్రియ, అవ్యయం ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి అవ్యయం. ఇందులోని లింగం కానీ వచనం కానీ విభక్తులు కానీ ఏమి ఉండవండి. కాబట్టి ఇది అవ్యయము. నెక్స్ట్ మనకి 16ది లాస్ట్ బిట్ అండి. మహాత్మా గాంధీ పోరబందూరులో జన్మించారు. క్రియను గుర్తించండి. చూడండి, మహాత్మా గాంధీ బందూరులో జన్మించారు. ఇక్కడ జన్మించారు కాబట్టి మనకి ఇక్కడ క్రియను గుర్తించమన్నాడు. ఈ వాక్యంలో క్రియ ఏంటి అని అడుగుతున్నారండి. మహాత్మా గాంధీ పోరుబందూరు జన్మించారు లో. ఇందులో ఏంటి మనకు ఆప్షన్ కరెక్ట్ అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. జన్మించారు అనేది మనకి ఇక్కడ క్రియ కిందకు వస్తుంది. మహాత్మా గాంధీ పోరుబందూరులో జన్మించారు. ఇందులో క్రియ ఏంటంటే జన్మించారు. కాబట్టి మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఇవ్వండి ఈరోజు బిట్స్. సమయస్ఫూర్తి లెసన్కి సంబంధించి 6th క్లాస్లో సమయస్ఫూర్తి అనే లెసన్కి సంబంధించి బిట్స్ చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. మొత్తం చదవండి ఒక 2-3 సార్లు. మీకు ఈజీ అవుతుంది లెసన్ వైజ్ చెప్తే. అన్నీ కలిపి చెప్పేసినా బాగోదండి. ఇప్పుడు 3rd, 4th, 5th అన్నీ కలిపి చెప్పాం అన్ని లెసన్లు. ఎందుకంటే అది తక్కువ కంటెంట్. 3rd